ఇందాక నేను ప్రొడక్షన్ విషయంలో మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను. అండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, అండ్ నౌ హీస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రొడక్షన్. ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ హెడ్. సో ఈ వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలాసార్లు ప్రొడ్యూసర్గా బోల్డంత క్రెడిట్ వస్తున్నా సరే అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా, పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా. ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. నేను దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది, తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది, ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్, కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. అండ్ హిట్ 3 విషయానికి వచ్చేస్తే, హిట్ 3 సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి. కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మరథం పడతారు, రిలీజ్ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను ఊహించలేదు. అండ్ అలాంటి ఒక రెస్పాన్స్, ఆ థియేటర్ వీడియోస్ కానీ, ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఆయన, హీజ్ మై ఫస్ట్ ఆడియన్స్. జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియస్ట్ షో చూస్తారు, బట్ ఈరోజు ఈవెంట్కి కూడా వచ్చారు. సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టుడేస్ ఈవెంట్. అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను. ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్. ఇది 10 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు. సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న రోల్స్ అయినా సరే చేశారు. అమిత్ అందరూ కూడా, అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుందంటానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే when it's a well written character and there are good performers like them, they can make it work even within 2 lines, 3 lines dialogue uన్నా సరే you can make it work. And thank you so much all of you together. మీరందరూ సీనియర్స్. యాక్చువల్లీ నేను పావన్ ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను, బ్లెస్ట్ కూడా అన్నాను, నేను ఏంటంటే మీరు సీనియర్స్, నేను జూనియర్ని, సెట్కి వస్తున్నాను, మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చు అని. ఎందుకంటే దే బీన్ పార్ట్ ఆఫ్ హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్. And I had such a wonderful experience working with all of you. Thank you so much. And మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హీస్ బీన్ బ్రిలియంట్. ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేసింది. అండ్ మా కొరియోగ్రఫర్ రఘు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ, ఇలాంటి ఒక సినిమాకి పని చేయటం, ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలు అప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు, చాలా కష్టమైనది. వీళ్ళు ఇంతకు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా 2-3 రకాల సెట్స్ అని అనుకున్నారు, డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ.
తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ దానికి ఒక టెంట్ వేసి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు, ఇది ప్లాన్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని. ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళేవాళ్ళం, ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి. ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా, నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవుల పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం. బట్ అది అక్కడెక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది, అది మా సెట్ అది. అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోత సినిమా వరకు కూడా చేశారు, ఇప్పుడు కోర్టుకి చేశారు. సో ఒక చిన్న సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది హిట్ 3తో కూడా. హిట్ 3 లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం, అండ్ ఆయన డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్. ఆయన ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో, అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు, వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సాను సార్. అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కథ చెప్పడానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు, కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్. అండ్ ఆయన మాది 4వ సినిమా, అన్ని సినిమాలు ఇట్టే, ఇదే 40 సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిక్కీ జే మేయర్, మిక్కీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా. నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే, ఒక థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో. ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు నిజం అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా, ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివర్ చేశాడు. మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్ సినిమా, ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మిక్కీ ఒక కారణం. ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివరీ చేసేవాడు కదేమో. చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ థింక్ మీరందరూ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి, కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ శేషగిరి గారు అంకుల్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఈరోజు రావటం ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్. తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు. లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూశాను నా కళ్ళారా. నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కళ్ళు కూడా చెయ్యకుండా చూసుకున్నది శేఖర్ గారు. అంటే వన్ మ్యాన్ ఆర్మీ ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫర్ట్ శైలేష్. ఫుల్ పెట్టగలిగాడంటే ఆయనలాగా ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా. అండ్ సురేన్ ఫర్ మిక్సింగ్. నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు. తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. అండ్ ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు, ఇక్కడ వైపు హిట్ 3 చేస్తున్నాడు. పొద్దున పూట ఏమో చెన్నై వెళ్తున్నాడు, రాత్రిపూట ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అలా ఒక రాక్షసుడిలాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేస్తాడు. సో సురేన్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ లీ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు. అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు. లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆర్ ఫ్యాంటాస్టిక్ టీమ్. అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో. చాలా బాక్సింగ్ వాడాం మేము. బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి, రిథమ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఎలా ఉండాలని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ. లీ రావటం వల్ల ఏంటంటే ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం. అదొక్కటే కాదు, ఐ థింక్ చాలా ఎలిమెంట్, చాలా క్రియేటివ్గా, టెక్నికల్గా. ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ, I think after these many films, these many years, there's so much I have learned in understanding stunts, and I think the same thing happened with the team also. So I have to thank Lee, and Satish has been working with me since Dasra. మేము చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ. ఇంకా
Sachin sound effects was amazing. He's one of the best in India today. And ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ సచిన్ ఫర్ దాట్. అండ్ శైలేష్, ఆల్ ద లోకల్ మేనేజర్స్ డెఫినెట్లీ. జైపూర్లో షూట్ చేసాం, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి, అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు, అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం.